ఈ వారంలో బాగా పెరిగే స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఒక 10 to 15% ఈ స్టాక్స్ నుంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒక 6 to 8% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 10 to 15 లేదా అప్ టు 20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మండే మార్కెట్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ కనుక 19,250 లెవెల్ పైన కనుక నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఈ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి జిఎండిసి లిమిటెడ్ ఫ్రెండ్స్. మంచి బ్రేక్అవుట్ వచ్చిందనమాట అరౌండ్గా 190 లెవెల్స్ దగ్గర. బ్రేక్అవుట్ వచ్చి లాస్ట్ 3 to 4 డేస్గా చాలా బాగా పెరిగిందనమాట. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 226 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. మండే అబ్జర్వ్ చేయండి 220 పైన కనుక సస్టైన్ అయితే కనుక, ఎందుకంటే 200 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత పడ్డానికి ట్రై చేసి రీటెస్ట్ చేసి పెరిగింది కాబట్టి కొంత మార్కెట్ ఏమైనా పాజిటివ్ ఉంటే కనుక ఇక్కడి నుంచి కూడా స్టాక్ పెరిగే ఛాన్స్ ఉన్నాయన్నమాట. 220 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మండే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మినిమం టు మినిమం 235 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 250 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అంటే 15% దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. 190 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుని మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు 250. ఇంకా కూడా ర్యాలీ ఇస్తే కనుక ఫర్దర్ డేస్లో అప్ టు 275 లెవెల్స్ దాకా కూడా మనం ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇది మనకి జిఎండిసి లిమిటెడ్ గురించి. జిఎండిసిలో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. రీటెస్ట్ చేసి కూడా పైకి వెళ్ళింది. 220 లెవెల్స్ పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. 235, 250, 275 లెవెల్స్ మన టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 190 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి జిఎండిసి లిమిటెడ్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ గురించి మనం ఆల్మోస్ట్ 140 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం. చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. మళ్ళీ 150 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. బట్ ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఎఫ్ఎన్ఓలో బ్యాన్ చేస్తుంది, ఎందుకంటే కొంత వాలటిలిటీ వల్ల. ప్రస్తుతం ఈ స్టాక్ అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉంది. ఈ లెవెల్ పైన మన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రీవియస్గా 170 నుంచి 172 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని పడిపోవడం జరిగిందనమాట. మండే అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్ పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక మినిమం టు మినిమం 185 అప్ టు 200 లెవెల్స్ విత్ ఇన్ 1 to 2 వీక్స్లో మనకి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ అబ్జర్వ్ చేయండి మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వకుండా పడిపోతుంటే అవాయిడ్ చేయండి. స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. రేపు కనుక 170 లేదా 172 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 185 అప్ టు 200 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో. ఒకవేళ మనం ప్రీవియస్గా చెప్పుకున్న లెవెల్స్ దగ్గర 140 లెవెల్స్ దగ్గర 135 నుంచి 140 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం. ఆ లెవెల్స్ దగ్గర ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తుంటే ఇంకా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 150 బిలో స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకోండి. ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. అలాగే థర్డ్ స్టాక్ కూడా సేమ్ దాంట్లోదే ఐబుల్స్ రియల్ ఎస్టేట్ అనమాట. ఈ స్టాక్ కూడా మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ నుంచే పడిపోవడం జరిగింది. బట్ వెయిట్ చేయండి. 70 నుంచి 72 రీజన్ ఏదైతే ఉందో ఇది మనకి రెసిస్టెన్స్ రీజన్ అనమాట. ఈ లెవెల్ పైన 1 డే సస్టైన్ అయితే కనుక అప్పుడు మనం యాడ్ చేసుకోవడం బెటర్. 76 మన ఫస్ట్ టార్గెట్, స్మాల్ టార్గెట్ తీసుకోండి. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 80 అప్ టు 85 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి. మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి బ్రేక్అవుట్ అవనియండి. 1 డే అబ్జర్వ్ చేసి ట్యూస్డే నుంచి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. 76, 80, 85 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి ఐబీ రియల్ ఎస్టేట్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అతుల్ ఆటో ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్లో రీసెంట్గా బయర్స్ హెవీ బయింగ్ జరిగింది. అందువల్ల రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగిందనమాట. మేజర్ రెసిస్టెన్స్ ప్రీవియస్ ఏదైతే 425 నుంచి 430 రీజన్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఆ రీజన్ బ్రేక్అవుట్ అయిందనమాట. బ్రేకే రీటెస్ట్ కూడా పైకి వెళ్ళింది. ప్రస్తుతం 460 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. 450 పైన కనుక మండే ఏమైనా సస్టైన్ అయితే కనుక మినిమం టు మినిమం మనం 500 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 530 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేసి తీసుకోండి మండే రోజు. 450 పైన సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి. ఒకవేళ పడిపోతుంటే అవాయిడ్ చేయండి. 425 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇది అతుల్ ఆటో గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జిఎంఆర్ ఇన్ఫ్రా. ఈ పర్టికులర్ స్టాక్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా, కంటిన్యూస్ ర్యాలీ అవుతుందని. కంటిన్యూస్ ర్యాలీ తర్వాత మొన్న ఫ్రైడే రోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ప్రస్తుతం 62 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 58 నుంచి 60 రీజన్ మధ్యలో కొంత రివర్సల్ వస్తే కనుక ఒకవేళ పడి ఇక్కడ ఏమైనా రివర్సల్ వచ్చినా లేదా మండే రోజు కొంత రివర్సల్ వచ్చినా యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. మళ్ళీ 66 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 70 అప్ టు 75 లెవెల్స్ దాకా ఈ వీక్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 55 కానీ లేదా 50 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. మీ రిస్క్ లెవెల్ బట్టి 5% కానీ 5% కానీ 5 to 8% స్టాప్ లాస్ అంటే 55 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 58
బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి. 58 నుంచి 60 రీజన్స్ దగ్గర కొంత ఏమైనా రివర్సల్ వచ్చినా సరే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 66 to 67 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 70, 75 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన నెక్స్ట్ స్టాక్ జిఎంఆర్ ఇన్ఫో అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ 5 స్టాక్స్. ఫస్ట్ వన్ జిఎండిసి లిమిటెడ్, సెకండ్ వన్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, థర్డ్ వన్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి సో అవతల ఫిఫ్త్ వన్ వచ్చేసరికి జిఎంఆర్ ఇన్ఫో ఫ్రెండ్స్. ఈ 5 స్టాక్స్ ఈ వీక్లో కొంత పెరిగే ఛాన్స్ ఉన్నాయి, కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది, ఇంకా కూడా ఫర్దర్గా అప్ సైడ్ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. అలాగే మనం ప్రీవియస్ వీడియోలో కూడా కొన్ని స్టాక్స్ డిస్కస్ చేసాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనం బీఎస్సీ డిస్కస్ చేసాం అనమాట. సో ప్రీవియస్ వీక్లో సో మండే రోజు వీడియో అప్లోడ్ చేసాం. జస్ట్ 4 డేస్లోనే మనకి ఈ స్టాక్స్ స్లైడ్గా పెరగడం మనం అబ్జర్వ్ చేసాం అనమాట. సో బీఎస్సీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక బీఎస్సీ ఆల్మోస్ట్ మనం 780, 850, 870 లెవెల్స్ దగ్గర అరౌండ్గా తీసుకున్నాం అనమాట. సో స్టాక్ ఆల్మోస్ట్ 935 రీజన్ దాకా కూడా వెళ్ళింది. సో ఆల్మోస్ట్ మనకి 50-60 పాయింట్స్ అరౌండ్గా ర్యాలీ ఇచ్చిందనమాట. 6%, 7% అరౌండ్గా వెళ్ళింది స్టాక్ అనేది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఆ వీడియోలో డిస్కస్ చేస్తున్నప్పుడు 870, 880 మధ్యలో తీసుకోమని చెప్పాం. అక్కడ నుంచి 935 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. అక్కడ 30 అంటే అరౌండ్గా 65 పాయింట్స్ ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో అరౌండ్గా మనకి సో 6-7% ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ మనం ప్రీవియస్ వీక్లో డిస్కస్ చేసింది ఎఫ్ఎస్ఎల్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 150-152 రీజన్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ అనేది 168, 170 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. 20 పాయింట్స్ అరౌండ్గా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో అబ్జర్వ్ చేస్తే కనుక 15-16% అరౌండ్గా లాస్ట్ వీక్లో ర్యాలీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. జైకార్ప్ లిమిటెడ్ కూడా చాలా బాగా ప్రీవియస్ వీక్లో సో 250 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. జైకార్ప్ లిమిటెడ్లో కూడా మనం డిస్కస్ చేసాం. జైకార్ప్ లిమిటెడ్ కూడా ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ దగ్గర నుంచి మనం చెప్పుకున్న దగ్గర నుంచి సో ఆల్మోస్ట్ మనకి ఇది 245 లెవెల్స్ దాకా కూడా వెళ్ళి ప్రస్తుతం పడుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే మనకి సో లాస్ట్ స్టాక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్లో కూడా ఆల్మోస్ట్ 275, 280 లెవెల్స్ దాకా కూడా ఈ స్టాక్ అనేది వెళ్ళిందనమాట. అరౌండ్గా 8% దాకా కూడా ర్యాలీ అనేది ఇచ్చింది. అలాగే పోకర్నా డిస్కస్ చేసాం. పోకర్నా 475 అబోవ్ సస్టైన్ అయితే కనుక తీసుకోండి అని చెప్పుకున్నాం అనమాట. బట్ ఆ రోజు సస్టైన్ అవ్వకుండా కింద పడింది. ప్రస్తుతం 452 అరౌండ్గా వెళ్ళింది. ఈ ఒక్క స్టాక్ మాత్రమే కొంత కింద పడడం జరిగింది. అదాని ట్రాన్స్మిషన్ కూడా సో నేమ్ అనేది పర్టికులర్ స్టాక్ది మార్చారన్నమాట. ఆల్మోస్ట్ ఇది 975 లెవెల్స్ దాకా కూడా ఈ స్టాక్ అనేది వెళ్ళింది. ప్రస్తుతం 872 కొంత పైకి వెళ్ళి ఆల్మోస్ట్ 5-6%, 8% దాకా ర్యాలీ ఇచ్చి అక్కడ నుంచి కింద పడింది అనమాట. సో ఇవన్నమాట ప్రీవియస్ వీక్లో ఇచ్చిన స్టాక్స్. అన్ని స్టాక్స్ కూడా కొంత ర్యాలీ అనేది ఇచ్చే, ఎక్సెప్ట్ మనకి పోకర్న మాత్రం సో కొంత ర్యాలీ అనేది ఇవ్వలేదన్నమాట. సో మనం చెప్పుకున్న లెవెల్ దగ్గర నుంచి నెక్స్ట్ డేనే కింద పడిపోవడం జరిగిందనమాట. సో ఇవి ప్రీవియస్ వీక్ స్టాక్స్ అనమాట. అలాగే ఈ వీడియోలో మనం ఈ వీక్ స్టాక్స్ డిస్కస్ చేసాం కదా, నీట్గా 5-8% స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకుని 10-15% రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవి మనకి పాజిటివ్ స్టాక్స్ అనమాట. అలాగే మీకు విత్ స్టాప్ లాసెస్ టార్గెట్స్ ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే విత్ షార్ట్ టర్మ్ కానీ ఈక్విటీ ఇంట్రాడే కానీ మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. డైలీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. కింద వాట్సాప్ నెంబర్స్ వస్తుంది, దానికి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. డైలీ కూడా మేము ఈక్విటీ ఆప్షన్స్ అలాగే షార్ట్ టర్మ్ కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అనమాట. అలాగే మీరు కనుక ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోయింటే కనుక ఎలిజిబుల్ వాళ్ళు మంచి డీమ్యాట్ అకౌంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో ఫ్రీ డీమ్యాట్ అకౌంట్, అంతేకాకుండా మీకు 15 రూపీస్ పర్ ట్రేడ్. అందరూ బ్రోకర్స్ కూడా 20 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. ఎలిజిబుల్ వాళ్ళు జస్ట్ 15 రూపీస్ పర్ ట్రేడ్ అనేది సో ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో మంచి ఏదైతే రిలయబుల్ యాప్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎలిజిబుల్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి ఓపెన్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ ఓపెన్ చేస్తే కనుక మన ప్రీమియం గ్రూప్లో ఫస్ట్ 3 months ప్రీమియం గ్రూప్ సర్వీస్ కూడా ఫ్రీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్.